ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. తనన్నట్టు ఎవరైనా అపరిచితులు అలా కవర్స్లో ప్రమాదకరమైన వస్తువులు పెట్టి పంపిస్తారా? అందుకు అవకాశం ఉంది. ఈ పార్సల్ బాంబులని వైరస్లు అంటించడం టెర్రరిస్టులు చేస్తూనే ఉంటారు. కానీ అవన్నీ కాశ్మీర్ లాంటి సెన్సిటివ్ ప్లేసెస్లో జరుగుతాయి. కానీ ఇక్కడ జరగడానికి అవకాశం లేదు. చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. అహల్య కాశ్మీర్ నుంచి వచ్చింది కాబట్టి తనకిక్కడ అలా అనిపించిందేమోనండి. అయ్యుండొచ్చు. కానీ కూరగాయల కోసం అంత దూరం రావడం విచిత్రంగా ఉంది. అదే నాకు ఆశ్చర్యంగా ఉందండి. పైగా ఏదో కంగారు పడుతున్నట్టుగా ఉంది. తన వెనక మనకి చెప్పని కదా ఏదో ఉందండి. అవును, గౌతమ్ తను కలిసి మన దగ్గర ఏదో దాస్తున్నారు. వాళ్ళ పెళ్లి వెనుక ఏదో రహస్యం ఉంది. ఆ రహస్యం ఏమై ఉంటుందండి? మనతో కూడా చెప్పట్లేదంటే ఏదైనా జరగకూడదు జరుగుంటుందా? అంటే ఏదో బలమైన కారణం ఉంటే తప్ప గౌతమ్ మన దగ్గర ఏది దాచడు కదా. కారణం ఏదైనా మనతో చెప్పాలి కదా సుభద్ర. నువ్వేమో వాడితో మాట్లాడడం మానేశావు. సర్లే, చెప్పాల్సిన టైం వస్తే వాడే చెప్తాడులే. అంతవరకు మనం కూడా అడగకపోవడమే మంచిది. నువ్వు నిద్రపో. ఒక్క నిమిషం ఆగండి. అది కాదండి, ఏం చేస్తున్నా ఏం చేస్తున్నారు గౌతమ్ గారు? మీ పాదంకి దెబ్బ తగిలింది కదా, ఏం గుచ్చుకుంది? ఆ అపరిచిత వ్యక్తి గురించి ఫోన్ చేసి నన్ను బెదిరించిన దాని గురించి గౌతమ్ గారికి చెప్పాలా వద్దా? నేనిలా నీకు ఫోన్ చేస్తున్నట్టు నువ్వు ఎవ్వరికీ చెప్పకూడదు. ముఖ్యంగా గౌతమ్కి చెప్పావనుకో, వాణ్ణి లేపేస్తా. చెప్తే గౌతమ్ గారిని చంపేస్తానని అతను బెదిరించాడు. చెప్పకూడదు.